ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా చాలా యోగాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు ఏ పనైనా చేయాలి అనుకుంటే వీళ్ళు అన్ని పనులు చేయడానికి ముందే ఉంటారు. ఏ చెప్పినా చిన్న పరిహారం చెప్పి చేసేస్తుంటారు. చేసేస్తే ఫలితం వచ్చేస్తుంది. అలాగా ఈ మాసం అంతా వీళ్ళకి ఏ పని చేసినా అనుకూలంగా అనిపిస్తుంది. ఎందుకంటే శని భగవానుడు కుంభరాశి నుంచి వెళ్ళిపోతూ మంచి చేస్తాడు. సో అందుకని యుక్తాయుక్త విశేషాల్లో అంటే ప్రతి ఆచరణ విషయంలో, ప్రతి మాటలోని, ప్రతి ఆలోచనలోని అన్నీ అనుకూలంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. వీళ్ళు చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన సరైన మార్గంలో, సరైన దారిలో నడిపిస్తుంది. ఇంతకుముందు చేసిన ఆలోచనలకి కాస్త పక్కదారులు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఈ మాసంలో వీళ్ళు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కరెక్ట్ అయిన మార్గము, కరెక్ట్ అయిన నిర్ణయం అయి ఉంటుంది. ఆ పని చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగాల కోసం ఏదైతే అప్లికేషన్ పెడతారో నాకు ఈ ఉద్యోగం కావాలని ఖచ్చితంగా వచ్చి తిరుగుతుంది. అలాగే వ్యాపారంలో ఈ వ్యాపారం నాకు అనుకూలంగా ఉంటుంది, నేను ఈ వ్యాపారంలో చేయగలుగుతాను అనుకుంటే ఆ వ్యాపారం అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ధన ఆదాయం కోసం ఎదురు చూసేవాళ్ళు ఆదాయం అనేది ఇంత అని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్టుగా వాళ్ళు ఇంత ఫిక్స్డ్గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ ధనం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది, పనికి వస్తుంది. సో ఏ పని చేయాలన్నా చక్క పనులు అవుతాయి వీళ్ళకి. ఎందుకు అవుతాయి వీళ్ళకి అంటే ద్వితీయంలో శుక్రుడు రాహువులు. సో శుక్రుడు రాహువు కలిసి ఉండడం వల్ల ఆకర్షణ శక్తి, వచ్చే రూపాయిన 10 రూపాయలుగా రావడం, అది అంటే రూపాయి వస్తాను కూడా అక్కడ 10 రూపాయలు రావడం అంటే అనుకోకుండా అంత అమౌంట్ వస్తాం వీళ్ళే అనుకోరు, అలా వస్తుంది. అలా రావడము. తర్వాత ఇంట్లో వాళ్ళు వీళ్ళకి సపోర్ట్గా నిలబడ్డము. సో బయట ఎక్కడో లోన్స్ ఎందుకురా మేమే ఇస్తాము, మాతో పాటు దాంట్లో వచ్చే లాభం మాకు 1 రూపాయి లాభం ఇవ్వు, లేకపోతే నాకు 1 పావలా లాభం ఇవ్వు, మేము ఇస్తాం, డబ్బులు పెడతాం అని పెట్టుబడి పెట్టడానికి ఇంట్లో వాళ్ళు సహకరించడం, బంధువులు వీళ్ళకి సాయంగా ఉండడము, స్నేహితులు వీళ్ళకి తోడుగా ఉండడము, స్నేహితులతో కలిసి వీళ్ళు వ్యాపారం ప్రారంభం చేస్తే అది చాలా దినదిన అభివృద్ధిగా మారడము. అయితే వీళ్ళు సొంతంగా కాకుండా ఎవరితో ఒకరితో పార్ట్నర్షిప్గా చేసుకుంటే అనుకూలంగా ఉంది. సొంత వ్యాపారాల్లో కాస్తంత ఆలస్యం జరిగి వస్తుంది. అందుకే తుది నిర్ణయం వీళ్ళదే కనుక వీళ్ళు ఆలోచించే ప్రతి విషయంలో కరెక్టే నిర్ణయం ఉన్నప్పటికీ కూడా కొన్ని మార్గాల్లో, కొన్ని విషయాల్లో ఎవరో ఒక సహాయం ఉండాలి. ఎప్పుడైతే ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడో భార్య సపోర్ట్ కానీ, లేదా బంధువుల సపోర్ట్ కానీ, స్నేహితుల సపోర్ట్ కానీ ఉంటే కనుక ఖచ్చితంగా ఫలితాలు అనేది బ్రహ్మాండంగా ఉంటాయి. ఎవరో ఒకరు సాయం ఉండాలి. సో బయటికి వెళ్తే చీమైన సాయం ఉండాలంటారు. ఆ సాయం ఉంటే కనుక పనులు ఫాస్ట్గా అవుతాయి. అవి వీళ్ళు చేసుకుంటూ వెళ్తే ఉద్యోగ యోగమే కాకుండా ధన యోగం ఉంది, తర్వాత అధికార యోగం ఉంది. అంటే అధికారంలో ఉండేవాళ్ళు వాళ్ళ అధికారం మళ్ళీ రావడమో, లేదా అధికారంలో కూర్చోవడమో, అధికారంలో సాధించడమో, అధికారులతో కొన్ని పనులు చేయించడమో, ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. తర్వాత అన్నిటికంటే ఏంటంటే మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి సో మంచి గుర్తింపు రావడం, వాళ్ళు చేసే ప్రతి పని గుర్తించి వాళ్ళకి దానికంటే ఎక్కువ ప్రతిఫలం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాగా కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని అనుకూలంగా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. అయితే సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. సంతానం మాత్రం వీళ్ళకి ఎదురు తిరిగే అవకాశం ఉంది. సంతానం వీళ్ళు మాట వినకపోవచ్చు. సంతానం వీళ్ళు చెప్పిన మాట చేయకుండా వాళ్ళు నచ్చినట్టు చేసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సంతానంలో కాస్తంత విరోధాలు, సంతానంతో కాస్త వాదన, సంతానంతో కాస్త ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే మొదటి సంతానంతో కాస్తంత ఇబ్బంది, అస్సలు మాట వినకపోవడము, వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వెళ్ళడం, ఇవి జరుగుతాయి. ఇది ఒక్క అశాంతి వీళ్ళకి తప్ప మిగతా అన్ని బాగానే ఉంది. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన యోగం అనేది ఈ మాసంలో వీళ్ళకి మళ్ళీ నీరసంగా నిరాశకి మిగిలిస్తుంది పాపం. సో సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యం అనేది కష్టంగా ఉంది. సంతానం ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళు ఉంటే మాట వినకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో ఇలాంటి అశాంతి అనేది తప్ప మిగతా అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో విజయాలు సాధిస్తున్నారు. తర్వాత కోర్టు సమస్యలు ఉన్నా, కోర్టుకు సంబంధించిన విషయాల్లో, ఆ సంబంధించిన ఆస్తుల విషయంలో అన్నీ కూడా వీళ్ళకి ఫేవర్గా వచ్చే అవకాశము, వీళ్ళ ఆస్తి వీళ్ళకి రావడం, ధర్మ మార్గంగా వీళ్ళకి రావాల్సింది ఏది ఉన్నా సరే అవన్నీ వస్తాయి. అధర్మంగా చేస్తే మాత్రం రావు. అధర్మంగా కావాలని కేసు వేసి అది ఏదో మనకి గెలుద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గెలవరు, రాదు. ఎందుకంటే ఇక్కడ కుంభరాశి శని భగవాన్ ఉన్నాడు. శని భగవాన్ అంటే కర్మకారకుడు. మనం ఏ పని చేసినా అది ధర్మం అయితే ఖచ్చితంగా అనుకూలంగా మారుతుంది, అధర్మం అయితే ఖచ్చితంగా ఖండిస్తాడు. సో అది మంచి పనులు అయితే చక్కగా చేసుకోవచ్చు. అలాగే వ్యాపారంలో మంచి వ్యాపారాలు అయితే అనుకూలమే. మోసం చేసే వ్యాపారాలు కానీ, మోసగించే వ్యాపారాలు చేస్తే మాత్రం రానివ్వదు. బాగుంది, గుర్తింపు ఉంది కదా అని చెప్పేసి ఈ వ్యాపారాలకి అనుకూలత కాదు. మంచి వ్యాపారాలకి, మామూలు పెట్టుబడి పెట్టే వ్యాపారాలకి అనుకూలత ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే శని భగవాన్ ఉన్నప్పుడు కుంభరాశిలో ఏ పని చేసినా అది ధర్మబద్ధంగా ఉండాలి.
లేదా మనం కష్టపడి పనిచేసే తత్వమే ఉండాలి. అంటే పొద్దున్న లేచి దేవుని నమస్కారం, పూజ, పునస్కారమో ఏదో చేసుకునైనా ప్రారంభం చేయాలి. అప్పుడే అది అనుకూలంగా మారుతుంది. లేకపోతే కాస్త ఇబ్బంది పెట్టి తిప్పి లాస్ట్కి ఇస్తాడు ఆయన. ఇది ఈ కుంభరాశి వాళ్ళకి చేసుకోవాల్సిన పరిహారం. రాజకీయ సినీ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది మేడం ఈ మాసం? రాజకీయ సినీ ప్రముఖులకి కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు మాటలు స్పీడ్గా మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు రాహు, ఎప్పుడైనా శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఆకర్షణ మనిషిలో, ఇలా చూడగానే నచ్చడము, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడము, ఎంత 100 మందిలో ఉన్నా సరే వీళ్ళ మీద ఫోకస్ వెళ్ళడం, ఆ ఫోకస్ వెళ్ళడం వల్ల వీళ్ళు మాట్లాడే ప్రతి మాట అది మీడియాలో రావడం. సో అప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. చెడుగా మాట్లాడితే చెడు ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు ప్లస్ రాహు ఇద్దరు కలిసి ఉన్నారు. రాహు ఎప్పుడైతే కలిసి ఉంటాడో ఖచ్చితంగా ఏదో ఒక వ్యామోహానికి గురి చేసి ఇబ్బంది పడడానికి చూస్తారు. వాళ్ళ జన్మజాతకంలో ఒకవేళ రాహు బాగున్నట్టయితే మంచి మాటలు రావచ్చు. తెలియకుండానే ఒక చిన్న ఆర్డినరీ మనిషి ఒక మీడియాలోకి వచ్చేసి ఒక స్టార్ అయిపోవచ్చు డే 1లోనే. సో రాత్రికి స్టార్లు అయిపోతుందా, అలా అయ్యే అవకాశం కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఆ జాతకం ఉంది వీళ్ళకి. సో ఎందుకు ఇక్కడ వాళ్ళ జన్మజాతకంలో రాహు కానీ, శని భగవానుడు కానీ, శుక్రుడు కానీ యోగకారకుడే ఉండి యోగిస్తున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళు రాత్రికి స్టార్లు అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇలాంటి అవకాశాలు ఇవి గోచార ఫలితాలు. సో గోచారంలో అందరికీ వచ్చేవి ఇవి లక్షణాలు. అయితే జన్మజాతకంలో కూడా అలాంటి బాధలు ఇబ్బందులు కనిపిస్తున్నాయంటే, అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయంటే అప్పుడు దీని ఫలితం కాస్త మంచి ఫలితాలు కనిపిస్తాయి. జన్మజాతకంలో కూడా బ్రహ్మాండంగా ఉంటే ఈ ఫలితం కాస్త దానికి తోడి 1000% పనిచేస్తుంది. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది మేడం కుంభరాశి వారు? వీళ్ళకి సంతానంతో వచ్చే ఇబ్బంది తప్ప మిగతా అన్నీ అనుకూలంగా ఉన్నాయి కనుక సో దుర్గా అమ్మవారిని ఆరాధించుకోవడం, అమ్మని ఆరాధిస్తూ అమ్మకు పూజ చేసుకుంటూ దుర్గా అమ్మవారికి పూజ, సప్తశ్లోకి పారాయణ చేయడం, చండీ హోమం చేయించుకోవడము. ఇంట్లో బాట అస్సలు వినట్లేదు పిల్లలు అంటే అందరినీ కూర్చోబెట్టి ఒకరోజు చండీ హోమం చేస్తే దెబ్బకి అమ్మవారే వాళ్ళ మాట వినిపించేలా చేస్తుంది. ఈ విధంగా చేసుకోవడం. లేదా ఏదైనా గుళ్ళో చండీ హోమం జరుగుతుంటే ఆ చండీ హోమానికి వెళ్ళడము. దుర్గాదేవి ఆరాధన, దుర్గా అమ్మవారికి పూజ, మంగళవారం పూట రాహుకాలంలో దీపారాధన గుళ్ళో చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది. ఇంట్లో ఉన్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. సో 12 రాశులు అందరూ ఏంటంటే ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలమైన మాసం. ఎందుకంటే రవి మాసం, రవి భగవానుడు మకర రాశిలో రావడము అనేది ఒక విశేషం. సో అక్కడి నుంచి మనం తర్వాత పుష్యమాసం అయిపోయిన తర్వాత వచ్చేది మాఘమాసం. ఈ మాఘమాసంలో ప్రతి ఒక్క కార్యక్రమము 10ంతల ఫలితం వస్తుంది. చిన్న పరిహారమైనా అది పెద్ద పరిహారం కింద పెద్ద ఫలితం కింద వస్తుంది. ఒక చిన్న దీపదానం చేస్తాము, ఆ దానం అనేది 10ంతలుగా మనకు లాభం అవుతుంది. అంటే ఇంట్లో చీకటి అనేది ఉండదు. దీపదానం అంటే ఏంటి? దీపాలు దానం చేస్తే దీపం వస్తున్నారు కాదు, మన ఇంట్లో ఏ రోజు చీకటి కోణం అనేది ఉండదు, చీకటిగా ఉండరు. అంటే చీకటి కోణము అంటే ఏంటంటే చెడు పనులు చేయడం కానీ, చెడు వ్యవహారాలకు వెళ్ళడం కానీ, వ్యసనాలకి బలివ్వడం కానీ జరగదు అని అర్థం. సో దీపదానం. అలాగే అన్నదానం చేస్తే ఏంటంటే అన్నానికి లోటు ఉండదు అని అంటారు. అన్నానికి లోటు ఉండదు అంటే ఏంటంటే చాలామంది ఆహారం ఉన్నా తినలేకపోతుంటారు. సో ఎందుకు తినలేకపోతుంటే వాళ్ళకి రకమైన సమస్యలు, అజీర్తి సమస్యలు, ఏదో రోగ సమస్యలు, ఏదో ఒకటి టైంకి అన్నం తినలేకపోవడం, టైంకి వేళకి తినలేకపోవడం అది జరుగుతుంటుంది. సో ఈ అన్నదానం చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతాం. సో మాఘమాసంలో అన్నదానం, దీపదానం, తర్వాత చాలామంది నోములు, పూజలు, వ్రతాలు చేస్తుంటారు. దాంట్లో చాలామంది నోములకి పళ్ళు, పసుపు, కుంకాలు, బట్టలు, వస్త్రాలు ఇవన్నీ దానం చేస్తుంటారు. ఇవన్నీ కొన్ని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే మేషరాశి వాళ్ళు ఈ మాసం అంతా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు. అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితాలు. మిథున రాశి వాళ్ళు పుస్తకాలు దానం చేస్తే విద్య బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఏదో ఒక వస్తువుని దానం చేయడం, అంటే వెండి కానీ రాగి కానీ ఏదో ఒక పాత్రను దానం చేస్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వాళ్ళు చక్కగా ఒక 10 మందికి చదువు విద్యాదానం చేయడం కానీ, ఒక విద్యార్థికి విద్య కట్టించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్క రాశి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.